ఒకరోజు మిర్చి, టమాటా, ఉల్లిపాయ, ఐస్ క్రీం 4 మంచి స్నేహితులు చాలా సంతోషంగా రోడ్డుపై నడుస్తున్నారు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఆటలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతలో ఎండెక్కువైంది. సూర్యుడు బాగా మండుతున్నాడు. కొద్దిసేపటికి ఐస్ క్రీం కరిగిపోవడం మొదలైంది. మెల్లగా మెల్లగా కరిగిపోయి ఐస్ క్రీం చనిపోయింది. అది చూసి ముగ్గురు గట్టిగా ఏడ్చారు. మన స్నేహితుడిక లేడు అని బాధపడ్డారు. ఏడుస్తూ అలా ముందుకు వెళ్తుండగా రోడ్డు పక్కన ఒకరన్నారు, ఈ మిర్చి చాలా బావుంది కదా. అంతే, మిర్చిని తీసుకొని బజ్జీ వేసేశారు. మిర్చి కూడా చనిపోయింది. ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ ఇద్దరూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టారు. మా ఇంకొక స్నేహితుణ్ణి కూడా కోల్పోయాం అని బాధపడ్డారు. ఇద్దరూ కన్నీళ్లతో నెమ్మదిగా ముందుకు నడుస్తున్నారు. అంతలో ఒక కారు వేగంగా వచ్చి టమాటాను తొక్కేసి ఆగకుండా వెళ్ళిపోయింది. టమాటా కూడా చనిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ఒక్కటే మిగిలింది. అది చాలా ఒంటరిగా బాగా ఏడుస్తోంది. అప్పుడే దేవుడు అక్కడికి వచ్చి అడిగాడు, ఉల్లిపాయ, ఎందుకింతగా ఏడుస్తున్నావు? ఉల్లిపాయ తన కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది, దేవుడా, ఐస్ క్రీం చనిపోయినప్పుడు మేం ముగ్గురం ఏడ్చాము. మిర్చి చనిపోయినప్పుడు నేను, టమాటా కలిసి ఏడ్చాము. ఇప్పుడు టమాటా కూడా చనిపోయింది. ఇప్పుడు నేను ఒంటరిగా ఏడుస్తున్నాను. దేవుడు కరుణతో అన్నాడు, ఒక వరం కోరుకో. ఉల్లిపాయ ఆలోచించి చెప్పింది, నేను చనిపోయినా కూడా ఎవరో ఒకరు నా కోసం తప్పకుండా ఏడవాలి. దేవుడు ఉల్లిపాయను ఆశీర్వదించాడు. అందుకే ఈరోజు కూడా మనము ఉల్లిపాయ కట్ చేస్తే మన కళ్ళ నుంచి కన్నీళ్ళొస్తాయి. Download ShareChat.